అందరికీ స్వాగతం. మన గతంలో సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు చెప్పుకున్నాం. ఈ సంయుక్త సంశ్లిష్ట వాక్యాలని ఉపయోగించి పారాగ్రాఫ్ ని రాద్దాం. ఇప్పుడు నేర్చుకుందాం. ఉమా ఉమా రమ ఉమా రమ ఉమా రమ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అక్క చెల్లెళ్ళు. చూడండి, ఇక్కడ వాక్యాలతో పాటు పదంలో ఉన్నటువంటి అక్షరాలు కూడా ఎక్కడెక్కడ ఏ అక్షరం రాయాలో నేర్చుకోండి. అక్క చెల్లెళ్ళు. చెల్లె ఇది చూడండి, ఇక్కడ ఇది లే ఇది లా, ఇది లా, ఇది లా, ఇది లా. లాక్యాప్తమిస్తే ఎళ్ళే, లాకిస్తే ఇల్లా, ఇల్లాక్యాప్తమిస్తే ఎళ్ళే, చెల్లె. ఇది లా, లా కింద లారసెల్లా, లాక్కుమిస్తే ఇల్లు, చెల్లెళ్ళు. అలా వస్తుంది అనమాట. ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇక్కడ చూడండి, ఉమా రమ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. వీరిద్దరు కలిసి ఒక వాక్యంలో వచ్చారు. ఇది సంయుక్త వాక్యము. ఇది సామాజిక వాక్యంలో ఎలా ఉంటాయంటే, ఉమా అక్క, రమ చెల్లెలు అని ఉంటది. ఉమా అక్క, రమ చెల్లెలు. ఈ రెండు కలిపితే ఉమా రమ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అని వస్తుంది. ఉమా రమ ఇద్దరు అక్క చెల్లెలు. వారంటే ఈ ఉమా రమ వీళ్ళిద్దరు. ఒక రోజు తోటకి వెళ్ళారు. తోటకి వెళ్ళారు. తోటకి వెళ్ళారు. ఇద్దరు రకరకాల పూలను కోసి, రకరకాల పూలను కోసి. మన గత క్లాసులో చెప్పుకున్నటువంటి జ్ఞానాన్ని, ఆ నాలెడ్జ్ని కొంచెం జ్ఞప్తికి తెచ్చుకుంటే, కోసి, వండి, తిని ఇలా వచ్చేటువంటి క్రియలు ఏమని చెప్పాము? అసమాపక క్రియ. ఇప్పుడు అసమాపక క్రియలు ఏ వాక్యాల్లో ఉంటాయని చెప్పుకున్నాం? సంశ్లిష్ట వాక్యాల్లో ఉంటాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కోసి అని వచ్చింది అంటే ఖచ్చితంగా ఇక్కడ సంశ్లిష్ట వాక్యం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? రకరకాల పూలు కోసి. వారిద్దరు ఓకే, ఇద్దరు రకరకాల పూలు కోసి ఏం చేశారు మాలలు కట్టి లేదా దండలు కట్టి, దండలుగా కూర్చి. చూడండి, కూర్చి, దండలు కూర్చి. ఇక్కడ చూడండి, చిన్న మ్యాజిక్. ఈ కూకి దీర్ఘం తీసిస్తే ఏమవుతుందో తెలుసా? కూకి దీర్ఘం తీసి చదివితే, కూకి దీర్ఘం తీసి అంటే కాకుం దీర్ఘం కాకుండా కాకుమిస్తే కూ రాసి ఇది కూర్చి. చూసారా, ఒక్క దీర్ఘానికి ఎంత తేడా ఉంది? అందుకే దీర్ఘాలు చాలా ముఖ్యమైనవి, చాలా అవసరం. ఇప్పుడు
రకరకాల పూలను కోసి దండలుగా ఇది రాసామనుకోండి, దీర్ఘం తీసి రాసామనుకోండి, దండలుగా కుర్చీ అని అవుతుంది. దండలుగా కుర్చీ ఏంటి? దండలకి కుర్చీలకి ఏమైనా సంబంధం ఉందా? పోనీ దండలు కట్టి కుర్చీకి అలంకరించారు, లేదా కుర్చీ పైన వేశారు అంటే అర్థం వస్తుంది. కానీ దండలుగా కుర్చీ, అందుకు దీర్ఘాలు చాలా ముఖ్యము. కాబట్టి దీర్ఘం ఉంటే ఇక్కడ దండలుగా కూర్చి అందమైన మాలలు కట్టి, మాలలు యాక్చువల్లీ మాలలు ప్లస్ కట్టి, మాలలు గట్టి, ఇక్కడ గట్టి అని వస్తుంది. అక్కడ మనం ఏదైనా మామూలుగా ప్రాథమికంగా నేర్చుకుంటున్నాం కాబట్టి వ్యాకరణ అంశాలు జోలికి కూడా మామూలుగా తెలుసుకోండి, రాసుకుందాం. మాలలు కట్టి దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సంశిష్ట వాక్యము. దేవాలయానికి వెళ్ళి దేవునికి అలంకరించారు. అలంకరించారు. దేవాలయానికి వెళ్ళి దేవునికి అలంకరించారు. ఆ అలంకరణ చూసిన పూజారులు గ్రామ పెద్దలు, ప్రజలు ఆ ఇద్దరి అక్కా చెల్లెళ్ళను ఎంతగానో అభినందించారు. చూడండి, ఇక్కడ చూడండి. ఉమా రామ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. వారు ఒకరోజు తోటకి వెళ్ళారు. ఇక్కడ వారు ఒకరోజు తోటకి వెళ్ళారు సామాన్య వాక్యమే. ఇద్దరు రకరకాల పూలను కోసి దండలుగా కూర్చి అందమైన మాలలు కట్టి దేవాలయానికి వెళ్ళారు. చూడండి, ఇక్కడ రకరకాల పూలను కోసి, ఇక్కడ సామాన్య వాక్యం రాసామనుకోండి, ఇద్దరు రకరకాల పూలు కోసారు ఒక వాక్యము. దండలుగా కూర్చారు ఒక వాక్యం. అందమైన మాలలు కట్టారు ఒక వాక్యం. దేవాలయానికి వెళ్ళారు ఒక వాక్యం. ఇక్కడ చూడండి, సామాన్య వాక్యాలు తీసుకుంటే ఇద్దరు రకరకాల పూలు కోసారు సామాన్య వాక్యం. దండలుగా కూర్చారు
ఇది ఒక సామాన్య వాక్యం. అందమైన మాలలు కట్టారు, సామాన్య వాక్యం. దేవాలయానికి వెళ్ళారు, ఇది సామాన్య వాక్యం. ఇవన్నీ కలిపి సంశిష్ట వాక్యంగా రాసిన చూడండి. ఇద్దరు రకరకాల పూలను కోసి దండలుగా కూర్చి అందమైన మాలలు కట్టి దేవాలయానికి వెళ్ళారు. ఇవన్నీ ఈ వాక్యాలన్నీ ఒక్క సంశిష్ట వాక్యంగా మార్చాము. దేవాలయానికి వెళ్ళి దేవునికి అలంకరించారు. దేవాలయానికి వెళ్ళారు ఒక సామాన్య వాక్యము, దేవునికి అలంకరించారు ఒక సామాన్య వాక్యము. ఈ రెండు కలిపి సంశిష్ట వాక్యంగా దేవాలయానికి వెళ్ళి దేవునికి అలంకరించారు ఒక సంశిష్ట వాక్యంలో రాశాము. ఇక్కడ చూడండి, ఆ అలంకరణ చూసిన పూజారులు, ఆ అలంకరణ చూసిన గ్రామ పెద్దలు. చూడండి సామాన్య వాక్యాలు ఇక్కడ. ఆ అలంకరణ చూసిన పూజారులు గ్రామ పెద్దలు. చూడండి, ఆ అలంకరణ చూసిన పూజారులు, ఆ అలంకరణ చూసిన గ్రామ పెద్దలు, ఆ అలంకరణ చూసిన ప్రజలు, ఆ ఇద్దరి అక్క చెల్లెళ్ళను. ఇవన్నీ ఇంకా అలంకరణ చూసిన వారు ఎవరు? పూజారులు చూశారు, గ్రామ పెద్దలు చూశారు, ప్రజలు చూశారు. ఈ సామాన్య వాక్యాలు ఉంటే అవన్నిటిని ఒక వాక్యంగా రాశారు. ఇక్కడ చూడండి, ఆ అలంకరణ చూసిన పూజారులు, గ్రామ పెద్దలు, ప్రజలు. ఇందులో చూసిన పూజారులు, గ్రామ పెద్దలు, ప్రజలు ఇవన్నీ ఆ ఇద్దరు అక్క చెల్లెలను ఎంతగానో అభినందించారు. ఇది సంయుక్త వాక్యము. ఇక్కడ చూసిన అంటే చూసారని పూర్తి అర్థం వస్తుంది. ఇక్కడ చూసి అని ఉంటే అసమాపక క్రియ, అప్పుడు సంశిష్ట వాక్యం అవుతుంది. చూసిన అంటే చూడడం జరిగింది అని అర్థం, అంటే సమాపక క్రియ. ఇది కూడా సమాపక క్రియ కాబట్టి ఇది సంయుక్త వాక్యము. ఎంతగానో అభినందించారు. అంతమంది ఒక్కసారిగా అంతమంది వారిని మెచ్చుకోవడం వలన వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఎందుకంటే పిల్లల్ని 10 మంది మెచ్చుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు పట్టరాని సంతోషం ఉంటుంది. అందుకే పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సంబునాలు పొందుర సుమతి అని బద్దిన గారు చెప్పారు. పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులు ఆ పుత్రునికి అనుగుణంగా పొగిడిన పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి. అలా తల్లిదండ్రులకు పట్టరాని సంతోషం ఎప్పుడు వస్తుందంటే పిల్లలని 10 మంది మెచ్చుకున్నప్పుడే. ఈ విషయాన్ని ఇంత ప్రత్యేకంగా ఎందుకు ఉటంకిస్తున్నానంటే ప్రస్తుత కాలంలో పిల్లలకి ఈ విషయం చాలా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే తల్లిదండ్రుల సంతోషంతో చాలా మంది పిల్లలకు పని లేదు. వాళ్ళ సంతోషం, వారి ఎంజాయ్మెంట్, వారి ఎంటర్టైన్మెంట్ తప్ప తల్లిదండ్రుల గురించి ఆలోచించే పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా,
మీ సంతోషాలు సరదాలు బాగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే మీ ఎంటర్టైన్మెంట్ కి ఎంజాయ్మెంట్ కి డోకా ఉండదు. వాళ్ళే ఇబ్బందుల్లోనూ బాధల్లో ఉంటే మీ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కుదరదు. గుర్తుపెట్టుకోండి. ఎంతో సంతోషించారు. ఆ రోజు వారి జీవితంలో మర్చిపోలేనిదిగా మిగిలింది. ఇది మనకున్నటువంటి మనసులో ఉన్న భావాన్ని మనకున్నటువంటి భాషలో మనకున్నటువంటి భాషా నైపుణ్యంతో మనకున్నటువంటి వాక్య పరిజ్ఞానంతో ఈ విధంగా మనం రాయొచ్చు. ఒకసారి దీన్ని మళ్ళీ చదివి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన కీలక అంశాలను తెలుసుకుందాం. ఉమా రమ ఇద్దరు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. చూడండి, ఇలాంటి పదాలు రాసేటప్పుడు చాలా మంది ఇబ్బందులు పడతారు. అక్క అంటే మామూలు రాస్తాం. ఇంకో పదంతో కలిసినప్పుడు అక్క అంటాం కాబట్టి దీర్ఘం. చెల్లెళ్ళు. వారు ఒక రోజు తోటకి వెళ్ళారు. ఇద్దరు రకరకాలుగా ఇద్దరు, కానీ ఇక్కడ ఇద్దరు అని ఎందుకంటే ఇద్దరు కూడా అని అర్థం వస్తుంది. ఇక్కడ ఇద్దరు అంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెలు. ఇక్కడ దీర్ఘం ఎందుకు వచ్చింది? ఇద్దరు అంటే ఇద్దరు కూడా, ఇద్దరు కలిసి అంటే ఒకరు పూలు కోస్తుంటే ఇంకొకరు కూర్చున్నారు అలా అర్థం కాకుండా ఇద్దరు అంటే ఇద్దరు ఆ పని చేస్తున్నారు అనమాట. చూసారు, ఇక్కడ ఈ దీర్ఘానికి ఇక్కడ ఈ దీర్ఘం ఇక్కడ లేదు, ఈ దీర్ఘం ఇక్కడ వచ్చింది. ఈ దీర్ఘానికి అంత ప్రాధాన్యత ఉంది. అంటే రకరకాల పువ్వులు కోయడం అనేది ఇద్దరు చేస్తున్నారు. ఇద్దరు అంటే ఇద్దరు ఆ పని చేస్తున్నారు. ఈ ఒక్క దీర్ఘానికి ఆ పని ఇద్దరు చేస్తున్నారు అని అర్థం వస్తుంది. ఇద్దరు రకరకాల పూలను కోసి దండలుగా కూర్చి అందమైన మాలలు కట్టి ఇలా సంయుక్త అక్షరాలు, సంయుక్త వాక్యాలు, సంశిష్ట వాక్యాలు ఇలా కామలు పెట్టుకోవచ్చు. కట్టి దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళి దేవునికి అలంకరించారు. ఆ అలంకరణ చూసిన పూజారులు, గ్రామ పెద్దలు, ప్రజలు ఆ ఇద్దరి అక్కా చెల్లెళ్లను ఎంతగానో అభినందించారు. చూసారా, ఇది తీసేస్తే అభినందించారు. అది చెప్పడానికి చప్పగా ఉంటుంది. అభినందించారు. అంతమంది వారిని మెచ్చుకోవడం వలన వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఆ రోజు వారి జీవితం మర్చిపోలేనిదిగా మిగిలింది. రమ ఉమ ఇద్దరు కలిసినటువంటి పని వాళ్ళ కుటుంబానికి సంతోషాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు తర్వాత కొన్ని వాక్యాలు. ఉమ రమ ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు రకరకాల పూలు కోసారు. ఇక్కడ ఇద్దరంటే ఎవరు? ఉమ రమ రకరకాల పూలు కోసారు. తర్వాత క్లాసులో మనం చెప్పబోయేటువంటి వాక్యాలని ఇక్కడ పరిచయం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రమ ఉమ రకరకాల పూలు కోసారు. కోయడం అనేటువంటి
క్రియ కోశారు అంటే ఇది ఈ సంశిష్ట వాక్యంగా కాకుండా సామాన్య వాక్యంగా ఉన్నప్పుడు తర్వాత వేరే రూపంలో మార్చడం జరుగుతుంది. అంటే సామాన్య వాక్యాన్ని సంయుక్త వాక్యము సంశిష్ట వాక్యంగా మార్చినట్టు సామాన్య వాక్యాల్ని ఇప్పుడు పరిచయం చేయబోతున్న వాక్యాల్లో మార్చేటప్పుడు ఉమా రమ రకరకాల పూలు కోశారు. రకరకాల పూలు ఇక్కడ రాస్తాను. రకరకాల పూలను ఇక్కడ పూలు కోసారు. ఇది చూడండి, పూలు కోసింది ఎవరు? రమ, ఉమ, రమ. పూలు ఏం చేయబడ్డాయి? పూలు కోసారు కదా, ఏం చేయబడ్డాయి? పూలు కోయబడ్డాయి. ఎవరు కోసారు? ఎవరి చేత కోయబడ్డాయి? రమ, అది ఉమ, రమ చేత. ఇక్కడ చూడండి, చేత రకరకాల పూలు కోయబడ్డాయి. ఇప్పుడు ఉమ, రమ రకరకాల పూలు కోసారు. ఇది సామాన్య వాక్యమే. కానీ సామాన్య వాక్యంలో దేనికి ప్రాధాన్యత ఉందంటే పూలు కోసినటువంటి ఉమాకి, రమాకి ప్రాధాన్యత ఉంది. అంటే పూలు ఎవరు కోసారు? ఉమ, రమ. పూలు ఎవరు కోసారు? కోసింది ఎవరు అన్నప్పుడు సమాధానము వచ్చినటువంటిది కర్త. అది ఆ కర్త ఆ పని ఎవరు చేశారంటే ఉమ, రమ. ఈ ఉమ, రమ అనే వాళ్ళు కర్తలు కాబట్టి దీన్ని కర్తరి వాక్యము అంటాము. ఉమ, రమ అనేటువంటి ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు చేసేటువంటి పని పూలు కోయడం కాబట్టి ఈ పని ఎవరు చేశారంటే ఉమా, రమ. అంటే వీళ్ళు ప్రాధాన్యత చెప్తారు కాబట్టి ఉమా, రమ రకరకాల పూలు కోసారు. ఇది కర్తరి వాక్యము. ఉమా, రమ చేత రకరకాల పూలు కోయబడ్డాయి. ఇది కర్మణ వాక్యము. కర్తరి వాక్యము, కర్మణ వాక్యం. వీటిని ఇంగ్లీష్ లో యాక్టివ్ వాయిస్, హాస్య వాయిస్ అని అంటాము. యాక్టివ్ వాయిస్ అని, హాస్య వాయిస్ అని అంటాం అనమాట. ఇవి తర్వాత క్లాసులో మనం చెప్పుకుందాం. ఆ తర్వాత ఒక్కసారి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని ఇద్దరు, వారు మనం ఇంగ్లీష్ లో దే అంటే వారు. తర్వాత అందమైన, అది అందమైన, ఇది విశేషణము. అందమైన అంటే విశేషణము. తర్వాత అలంకరించారు, ఒకే క్రియ. తర్వాతను మెచ్చుకోవడం క్రియ. వారి ఇది కూడా వారి యొక్క తల్లిదండ్రులు. ఇది దే అంటే వారు అని అర్థం వస్తుంది ఇంగ్లీష్ లో. ఈ విధమైనటువంటివి మనం ఇంగ్లీష్ లో ఉన్నటువంటి కొన్ని ఇంగ్లీష్ బాగా తెలిస్తే వాటి ద్వారా తెలుగు నుండి ఇంగ్లీష్ ని కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎందుకంటే ఈ విషయం గుర్తు చేస్తున్నాను, కొంతమంది కొన్ని ఇంగ్లీష్ పదాలని, కొన్ని ఇంగ్లీష్ పదాలని మెసేజ్లు పెట్టి వీటిని తెలుగులో ఏమంటారని అడగడం జరిగింది. అందులో దే అనే దానికి వారు అనేటువంటి అనే మాట ఇక్కడ వచ్చింది కాబట్టి దాన్ని గుర్తు చేస్తున్నాను. మిగిలిన వాటికి వాళ్ళు అడిగేటువంటి అంశాలకి ఒక రోజు మనం తెలుగులో ఏమంటాం, ఇంగ్లీష్ లో ఏమంటాం అనేది మనం చెప్పుకుందాము. ఎండ్ అంటే మరియు, బట్ అంటే కానీ, ఇలా ఇఫ్ అంటే అయితే, వీటి గురించి మనం పరిచయం చేసుకుందాం. జస్ట్ అడిగారు కాబట్టి ఇవి కూడా తర్వాత మనం నిదానంగా చెప్పుకుంటామని తెలియజేయడం కోసమే ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ ఇది చదివి ఈ వీడియోని ముగిద్దాం. మళ్ళీ ఒకసారి చూడండి. ఉమా, రమ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఎన్నిసార్లు చదివితే అంత బాగా వస్తుంది. ఎందుకంటే
అనగా అనగా రాగ మతి చెల్లిచనుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలున విశ్వదాభిరామ వినురువేమో. నిజంగా మన తెలుగు సాహిత్యంలో అద్భుతమైన ప్రక్రియ పద్య ప్రక్రియ. అటువంటి పద్యాల ద్వారా మనల్ని మనం ఎంతగానో సంస్కరించుకోవచ్చు. అందుకు ఎన్నిసార్లు చదివినా తప్పు లేదు. అక్కా చెల్లెళ్ళు వారు ఒక రోజు తోటకి వెళ్ళారు. ఇద్దరు రకరకాల పూలను కోసి దండలుగా కూర్చి అందమైన మాలలు కట్టి దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళి దేవునికి అలంకరించారు. ఆ అలంకరణ చూసిన పూజారులు, గ్రామ పెద్దలు, ప్రజలు ఆ ఇద్దరి అక్కా చెల్లెలను ఎంతగానో అభినందించారు. అంతమంది వారిని మెచ్చుకోవడం వలన వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. మనం ఇంగ్లీషులో లాగా ఇక్కడ అయిపోయిన పెట్టవసరం లేదు. సంతోషించారు. ఆ రోజు వారి జీవితం మర్చిపోలేనిదిగా మిగిలింది. మీకు కూడా ఈ రోజు ఇది కూడా మీ జీవితంలో మర్చిపోలేనిదిగా మిగులుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా మీ యొక్క మనసులోని భావాన్ని చిన్న చిన్న పేరాలుగా రాసి వాటిని 1-2 సార్లు చెక్ చేసుకుని, ఒకవేళ మీకు తప్పుగా వచ్చిందేమో అనిపిస్తే కాస్త తెలిసిన వారిని సంప్రదించి వాటిని కరెక్ట్ చేయించుకొని అలా మీ యొక్క భాషని అభివృద్ధి పరచుకోవాలని ఆశిస్తున్నాను. లేదు మీకు ఎటువంటి సందేహాలు వచ్చినా కామెంట్ చేస్తే, కామెంట్ రూపంలో మీ స్పందన తెలియజేస్తే ఖచ్చితంగా నేను దాన్ని తగినటువంటి సమాధానాన్ని నేను చెప్పడం జరుగుతుంది. మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి ఇది అవసరం ఉన్నటువంటి వాళ్ళకి తెలియాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం.